నమస్కారం. ఇది రహీం 7am వార్తలు. ఈరోజు ఉదయం దేశం, ప్రపంచం, మన రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమైన అవసరమైన వార్తలను సరళంగా చూద్దాం. మొదటిగా ప్రపంచ వార్తలు. ఇండోనేషియాలో కూలిపోయిన ఒక చిన్న విమానం అవశేషాలు బంటిమురుంగ్ బులుసరంగ్ నేషనల్ పార్క్ అని అటవీ ప్రాంతంలో లభ్యమయ్యాయి. ఈ విమానంలో మొత్తం 10 మంది క్రూ సహా ప్రయాణిస్తున్నారు. అడవులు, కొండ ప్రాంతం కావడంతో రెస్క్యూ ఆపరేషన్ చాలా కష్టంగా సాగుతుంది. ప్రమాదానికి గల అసలు కారణం ఇంకా నిర్ధారణ కాలేదని అధికారులు చెబుతున్నారు. చిలీలో భారీ అడవి మంటలు. చిలీ దేశంలో భారీ అడవి మంటలు చెలరేగాయి. ఇప్పటి వరకు 18కి పైగా మరణించగా వేల మంది తమ ఇళ్లని వదిలి వెళ్లాల్సి వచ్చింది. అధిక ఉష్ణోగ్రతలు, బలమైన గాలులు దీనికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. వాతావరణ మార్పులు ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో ఇది మనకి ఒక ఉదాహరణ. గాజా యుద్ధం. గాజా యుద్ధం నేపథ్యంలో కొత్త అంతర్జాతీయ శాంతి చర్చల ప్రతిపాదన ముందుకు వచ్చింది. అమెరికా ఈ చర్చలకు ముందడుగు వేస్తుండగా కొన్ని యూరప్ దేశాలు దీనిపై సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. యుద్ధం వెంటనే ఆగే పరిస్థితి లేకపోయినా దౌత్య ప్రయత్నాలు పెరుగుతున్నాయి. ప్రపంచ మార్కెట్లు ఎందుకు జాగ్రత్త? యుద్ధాలు, చమురు ధరలు, వాణిజ్య వివాదాల కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరిగింది. దీని ప్రభావం ప్రపంచ స్టాక్ మార్కెట్లపై మరియు భారత్ మార్కెట్ పైన కూడా కనిపిస్తుంది. ఇకపోతే భారతదేశ వార్తలు. భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన ఓడీ సిరీస్లో డిసైడర్ మ్యాచ్లో భారత్ ఓడిపోయింది. న్యూజిలాండ్ 2 ఓడీలు గెలవగా భారత్ 1 ఓడీ గెలిచింది. భారత్ బ్యాటింగ్ ఒత్తిడిలో పడగా న్యూజిలాండ్ బౌలర్లు క్రమశిక్షణతో రాణించారు. విరాట్ కోహ్లీ తన తాజా ప్రదర్శనతో రికీ పాయింటింగ్ రికార్డును దాటేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో 2వ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. మొదటి స్థానంలో ఇప్పటికీ సచిన్ టెండూల్కర్ ఉన్నారు. నిన్న జరిగిన సెంచరీతో తను 85 శతకాలను పూర్తి చేశాడు. బంగారం ధరలు ఎందుకు ఇంకా ఎత్తులోనే ఉన్నాయి? ప్రపంచ యుద్ధ పరిస్థితులు, డాలర్ మార్పులు కారణంగా బంగారం ధరలు ఇంకా ఎత్తుగానే కొనసాగుతున్నాయి. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకుల సూచన. ఢిల్లీతో పాటు ప్రధాన నగరాల్లో PM 2.5 స్థాయిలో ఇంకా ప్రమాదకరంగా ఉన్నాయి. కాలుష్యం వల్ల చాలా ప్రమాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాహనాలు, నిర్మాణాలు, వాతావరణ పరిస్థితులే దీనికి ప్రధాన కారణమని నిపుణులు తెలుపుతున్నారు. ఎన్నికల చర్చలు. మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ ఈ 3 రాష్ట్రాల్లో ఎన్నికల వేడి పెరుగుతుంది. ముందస్తు ఎన్నికలపై చర్చలు కూడా జరుగుతున్నాయి. ఈ 3 రాష్ట్రాల్లో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. గత కొన్ని రోజులుగా సైబర్ మోసాలు పెరుగుతున్నాయి. ఫేక్ కాల్స్, OTP ఫ్రాడ్ పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. గత కొన్ని రోజులుగా చాలా కేసెస్ నమోదయ్యాయి. విద్యార్థులకు కీలక సమాచారం. ఇంజనీరింగ్, మెడికల్ ఆస్పిరెంట్స్ కోసం ఎంసెట్, నీట్, JEE మెయిన్ వంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ నోటిఫికేషన్ త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ దశలో ప్రిపరేషన్ చాలా కీలకం. ఇకపోతే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వార్తలు. సీఎం చంద్రబాబు నాయుడు దావోస్లో గ్లోబల్ ఇన్వెస్టర్లతో సమావేశం అవుతున్నారు. IT, మ్యానుఫ్యాక్చరింగ్, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యం. ఏపీ మద్యం కుంభకోణం. మద్యం సరఫరా, కాంట్రాక్టుల్లో అక్రమాల ఆరోపణలపై ED విచారణ కొనసాగుతుంది. ఈ కేసు రాజకీయంగా పెద్ద ప్రభావం చూపే అవకాశం ఉంది. 1.53 కోట్ల కోడిపందాల బెట్టింగ్. సంక్రాంతి సందర్భంగా ఒక వ్యక్తి 1,53,00,000 బెట్టింగ్ గెలిచినట్టు సమాచారం. ఈ బెట్టింగ్ అనేది తాడేపల్లిగూడెంలో జరిగిందని సమాచారం.
సీఎం రేవంత్ రెడ్డి భారీ ప్రజాసభ. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భారీ ప్రజాసభలో పాల్గొన్నారు. లక్షలాది మంది హాజరైన ఈ సభలో సంక్షేమ పథకాలు, పాలనపై ప్రసంగం చేశారు. ఏపీ తెలంగాణ జల వివాదం. నదీ జలాల పంపకం, ప్రాజెక్టులపై రెండు రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతుంది. మేడారంలో చరిత్రాత్మక కేబినెట్ సమావేశం. హైదరాబాద్ బయట తొలిసారి మేడారంలో తెలంగాణ కేబినెట్ సమావేశం జరిగింది. ఇది మొదటిసారిగా హైదరాబాద్ బయట జరిగిన సమావేశం. మున్సిపల్ ఎన్నికల సిద్ధత. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కోసం ప్రభుత్వం కసరత్తు మొదలైంది. పండుగల తర్వాత ఆరోగ్య హెచ్చరిక. పండుగల తర్వాత వైరల్ జ్వరాలు పెరుగుతున్నాయని ఆరోగ్య శాఖ హెచ్చరిస్తోంది. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకి విజ్ఞప్తి చేస్తుంది. ఇకపోతే బెంగళూరు న్యూస్. చిన్నస్వామి స్టేడియం కొత్త మార్పులు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియాన్ని అంతర్జాతీయ మ్యాచ్లకు సిద్ధం చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా అంతర్జాతీయ మ్యాచ్లు బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరగలేదు. కొత్త డ్రెస్సింగ్ రూమ్లు, క్రౌడ్ మేనేజ్మెంట్ టెక్నాలజీ, సెక్యూరిటీ అప్గ్రేడ్స్, ఐసీసీ స్టాండర్డ్స్కు దగ్గరగా మార్పులు జరుగుతున్నాయి. గతంలో జరిగిన విషాదం తెలిసిందే. ఇవే ఈరోజు ఉదయం ముఖ్యమైన వార్తలు. ఇది రహీం 7 AM వార్తలు. ఉపయోగంగా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయండి. ఏమైనా సలహాలు ఉంటే కమెంట్ చేయండి. మళ్ళీ రేపు ఉదయం కలుద్దాం. ధన్యవాదములు.